Good morning, students. So in this C content, we are going to understand the principle of Aguda family. In previous lecture, we understand complete analysis regarding radiation mechanism of your dipole. So in this video lecture, మనం Aguda antenna family గురించి మనం అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. సో ఈ Aguda యాంటెనాని ఇద్దరు సైంటిస్ట్ నేమ్ మీద చేయబడింది. యాగి అండ్ ఉదా వాళ్ళిద్దరు దీని ప్రపోజల్ ని అప్లికేషన్ పై తీసుకొచ్చారు. 1928లో దీని యొక్క ఇన్వెన్షన్ జరిగింది. సో ఈ Aguda ఫ్యామిలీలో బేసికల్ గా మనకి λ/2 డైపోల్స్ అనేవి హారిజాంటల్ గాను వర్టికల్ గాను అమర్చబడి ఉంటాయి. సో అమెరికాలో భాగంగా మనకి Aguda ఫ్యామిలీ అనేది ఇందులో మనకి ట్రివిన్ ఎలిమెంట్ గాను యాక్టివ్ ఎలిమెంట్ గాను ఉంటుంది. సో దీని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి డైరెక్షనల్ ప్యాటర్న్స్ మనం ప్రీవియస్ హాఫ్ వేవ్ డైపోల్ అనేది మనకి బైడైరెక్షనల్ రేడియేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. బట్ ఈ Aguda మనకి బైడైరెక్షనల్ ప్యాటర్న్ ని యూని డైరెక్షనల్ ప్యాటర్న్ గా మార్చుకోవడానికి మంచి అవకాశం ఈ Aguda యాంటెనా. విధంగా ఇందులో మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ రిఫ్లెక్టర్స్, ఇది రిఫ్లెక్టర్, ట్రివెన్, డైరెక్టర్స్. సో ప్యాసివ్ ఆర్ పారాసిటిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డ్రివెన్ ఎలిమెంట్ గా చెప్పబడుతుంది. సో ద ప్యాసివ్ ఆర్ పారాసిటిక్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ parallel to driven element. So those are very close to each other. సో అదే విధంగా పారాసిటిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో parasitic elements placed in front of driven element. So those are called directors. Those length 5% less than drive element. So అదే విధంగా the elements placed at the back of driven element called reflector. So those length 5% more than the driver element. అదే విధంగా separation between one element to another element range from 0.1 lambda to 0.3 lambda. So this Aguda antenna lo manaki dipole, this is the driven dipole, a reflector and directors. So ee system anedi Aguda antenna ga చెప్పబడి ఉంది. సో 2 + 5 7 ఎలిమెంట్ Aguda antenna. సో చూడండి, కొంచెం రిఫ్లెక్టర్ లెంత్ షుడ్ బి ఇంక్రీజెస్, డ్రివెన్ ఎలిమెంట్
మోడరేట్ గా ఉంటుంది. సో డైరెక్టర్స్ అన్ని కూడా ఈక్వల్ లెంత్ గా డిస్ట్రిబ్యూటెడ్ అవ్వబడి ఉంటాయి. సో దీని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ప్యాటర్న్ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనకి ఈ 7 సెగ్మెంటెడ్ యాగియోడా యాంటీనా అనేది మనకి ఇక్కడ చెప్పబడి ఉంది. సో ఇలాంటి యాగియోడా యాంటీనాకి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫార్ములాస్ ఇవ్వబడి ఉన్నాయి. సో ఎలా మనం డిజైన్ చేసుకోవాలి అని, ఒకటేమో రిఫ్లెక్టర్ లెంత్ ఫర్ ద 3 ఎలిమెంట్ సిస్టమ్. రిఫ్లెక్టర్ లెంత్ ఈక్వల్ టు 500 divided by f. సో అదే మెగా హెడ్ ఫీట్. అదేవిధంగా డ్రివెన్ ఎలిమెంట్ 475 by f. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో రిఫ్లెక్టర్ లెంత్ 500 by f. Driven 475 by f. Director 450 by 5 f. So for 3 element system, so the reflector length should be 500 divided by f megahertz. Reflector length equal to 500 divided by f. The driven element equal to 470 by f. And the director length equal to 450 by f. So the above relationships so the above relations are given for the elements whose lengths and the diameters 200 and 400 చెప్పబడి ఉన్నాయి. థియరీ మనం ఎలా అనేది మనం ఆఫ్లైన్ లో చూద్దాం. అదేవిధంగా స్పేసింగ్ బిట్వీన్ ద ఎలిమెంట్స్, పెరాసిటిక్ ఎలిమెంట్స్ అనేవి 0.1 lambda to 0.2 lambda. అవన్నీ కూడా reduced to 73. So that is less than 73 ohm. అదేవిధంగా folded dipole is used to increase the impedance bandwidth. So the system may be constructed with more than one directors. So addition of each director increases the gain by nearly this one. So these are the basic elements. So Aggie system has following characteristics. ఏదైనా ఒక యాంటీనా సిస్టమ్ ని తయారు చేయబోతున్నామంటే ఫ్యూచర్స్ కానివ్వండి ఏవైనా చెప్పబడి ఉంది. సో బేసిక్ గా మనం యాంటీనా జామెట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యాంటీనా జామెట్రీలో 3 element array. So that is basic 3 element array. So the 3 element array is generally referred as beam antenna. 3 element array ఏమేమి ఉన్నాయి అంటే రిఫ్లెక్టర్స్,
So 3 elements ఏంటి అంటే రిఫ్లెక్టర్స్, యాక్టివేట్, డైరెక్టర్స్. సో 3 ఎలిమెంట్ అరేస్ ఏం కావాలి అంటే రిఫ్లెక్టర్స్, యాక్టివేటర్స్ అండ్ డైరెక్టర్స్. సో ఈ 3 ఎలిమెంట్ అరేని మనం ఇక్కడ బీమ్ యాంటీనాగా చెప్పుకుంటాం. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో డైరెక్షనల్, డబుల్ డైరెక్షన్, డబుల్ ఎండెడ్ డైరెక్షన్. So it has unidirectional beam of directivity, like so it has unidirectional beam of moderate directivity with lightweight also. So అదే విధంగా దీనికి కొంచెం లో కాస్ట్, సింప్లిసిటీ ఫర్ డిజైనింగ్. లో కాస్ట్ అంటే మనకు అన్ని కూడా అవైలబిలిటీ ఉండిన కాబట్టి those are being very low cost, సింపుల్ టు డిజైన్, చాలా సింప్లిసిటీగా మనకి కంఫర్టబుల్ డిజైన్ గా ఇక్కడ మనకి యాగి కూడా యాంటీనా అనేది కూడా ఉంటుంది. సో అదే విధంగా ఈ బ్యాండ్ విడ్త్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్డ్ 2%. అదే విధంగా స్పేసింగ్ బిట్వీన్ ఎలిమెంట్స్ అనేవి 0.1 lambda to 0.15 lambda. So the bandwidth increases ఏవైతే ఉన్నాయో that should be 2% when the space between these elements ranges between 0.1 lambda to 0.15 lambda. So అలాగే it provides gain of 8 dB. So it is automatically provides a gain of 8 dB. So అదే విధంగా front to back ratio of 20 dB. So it provides gain of 80 dB and front to back ratio of 20 dB. So ఇవన్నీ main మనకి major features. So one of the important feature వచ్చేసేసి ఇది మనకి యాగి యాంటీనా. సో సూపర్ డైరెక్టివ్ అండ్ సూపర్ గెయిన్ యాంటీనా. So it provides gain of 8 dB and a front to back ratio of 20 dB. So it is a super directive antenna and a super gain antenna. So the system has very good gain, high gain. So if greater directivity is to be obtained, more directors are used. So the antenna has very greater directivity. So there may be a very good directors are used. So 40 elements that can be used for your antenna. So these antennas are very good in so these antennas the antenna it may be arrays can be stacked to increase this directivity. Generally the AGI antenna has a fixed frequency device. It is very important drawback. Nowadays in majority of chala manchi antennas
very good frequency మనకి availability కావాలి. సో ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ బ్యాండ్విడ్త్ అనేవి 3% కన్నా కూడా మనకి పెద్ద దగ్గర చెప్పబడదు. AGI is essentially fixed frequency device. So frequency sensitivity and frequency sensitivity bandwidth 3%. So to increase the AGI, to increase the AGI, one or more maybe better to increase the AGI, one or the majority of things are the so there are three elements finally this AGI antenna.